హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. ఈరోజు నేను చెప్పే ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి పెళ్లి చేసుకునే మగవాళ్ళు చూడాల్సిన వీడియో అండి ఇది. ఎందుకంటే ప్రతి పెళ్లి చేసుకునే మగవాడికి ఈ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే పెళ్లికి ముందు పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. ఎందుకు అంటే వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చాలామందికి ఆన్సరబుల్ అవుతాము, చెప్పుకోవడానికి రాదు, అలాగే గడిపేస్తుంటారు చాలామంది. ఏదైతే ఈ పెనైల్ ఇష్యూస్ ఉన్నాయో అంటే అంగం ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అంత ఈజీగా ఎవరు బయటికి చెప్పుకోరు. ఫ్రెండ్స్కి కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఎవరికి చెప్పుకోరు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. దానివల్ల వీళ్ళంతా దాపెట్టుకుంటూ ఉంటారు. అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇదే ప్రాబ్లంతో కంటిన్యూ అవుతుంటారు. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ప్రతి ఒక్కరు చూస్తే చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంటుంది, కానీ పేరెంట్స్కి కానీ ఎవరికి చెప్పుంటారు. అండ్ ఈవెన్ పేరెంట్స్కి కూడా యాక్చువల్గా 5 to 7 years వరకు మనము వాళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది మనం నేర్పియాలి. చిన్నప్పుడే మనము ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో వెనక్కి ముందర కనడము, క్లీన్ చేయడము, ఈ టెక్నిక్స్ అన్నీ మనం పేరెంట్స్గా నేర్పియాలి. కానీ చాలామందికి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వలన అసలు ఎలా క్లీన్ చేయాలో తెలియదు ఇప్పటికీ. దానివల్ల ఏమవుతుందంటే ఈ అంగం మీద ఉన్న ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో అది ముందర అతుక్కుపోతుంటుంది. అతుక్కుపోయే వరకు వీళ్ళకు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వెనక్కి ఎలా అనుకోవాలి, వెనక్కి ఎలా అనుకొని క్లీన్ చేసుకోవాలనేది వీళ్ళకి ఎవరికి ఐడియా ఉండదు. ఇది అలాగే కంటిన్యూ చేసుకుంటూ 15-20 years అయిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్తో డిస్కస్ చేద్దామన్నా వాళ్ళకి మోమాటం, అందరి మధ్యన చులకనైతేనేమో, అందరేమన్నా అనుకుంటారేమో, ఆట పట్టిస్తారేమో అన్న ఉద్దేశంతో ఎవరితో డిస్కస్ చేయరు. ఒకప్పుడు డిస్కస్ చేయరు. ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి ఇంటర్నెట్లో చూసి అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా తెలుసుకొని చాలామంది నా దగ్గరికి 20-25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఉంటుంది కానీ చెప్పుకోలేక నా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాన్ని చూసి నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయని చెప్పేసి నా దగ్గరికి వచ్చి సర్జరీ చేయించుకున్న చాలామంది ఉన్నారు. సో పెళ్లి చేసుకునే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఖచ్చితంగా మనము శుభ్రం ఎలా చేసుకోవాలి, శుభ్రం చేసుకునేటప్పుడు ఆ ఫోర్ స్కిన్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక పెళ్ళికి ముందే సెట్ చేసుకోవడం వల్ల ఈ కలిసినప్పుడు ఇంటర్కోర్స్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే పెళ్ళైన తర్వాత కావచ్చు, ఈ కష్టాలు అనేవి ఉండకుండా ఉంటాయి. మనం ఈ సర్జరీ చేసిన తర్వాత మనము ఒక స్టేప్లర్ ఏదైతే చేస్తామో స్టేప్లర్ సర్జరీ చేసిన తర్వాత కేఎస్ఆర్ సర్కంసిషన్ స్టేప్లర్ తోటి మినిమము 3 to 4 weeks వరకు కలవకూడదు. సో అంటే ఇంటర్కోర్స్ చేయకూడదు. సో ఈ పెళ్లి చేసుకునే దానికంటే అట్లీస్ట్ 1-1.5 months ముందైనా కానీ మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే మనం సర్కంసిషన్ చేసుకోవడం వల్ల 1 monthలో మనకు ఈ ప్రాబ్లంతో సాల్వ్ అయిపోతుంది. దీనివల్ల రేపు పెళ్ళైన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలామందికి పెళ్ళైన తర్వాత నా దగ్గరికి 3 daysకో 5 daysకో 10 daysకో 1 monthకో చాలామంది వస్తుంటారు. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎట్లా అని. సో వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన తర్వాత మళ్ళీ 1 month వరకు ఇంటర్కోర్స్ చేయకూడదు. సో ఇవి మనం ఫ్యామిలీకి చెప్పుకోవడానికి రావు, వైఫ్కి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ ఏదో అయిపోయింది అని చెప్పేసి చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు పారాఫైమోసిస్తో వస్తుంటారు. అంటే వాళ్ళకు ఫోర్ స్కిన్ ఏదైతే చాలా టైట్గా ఉంటుంది. వాళ్ళకు అనుకోకుండా వెనక్కి ఇంటర్కోర్స్ చేసినప్పుడు కలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ముందుకు అనుకోనికి రాక టైట్ అయిపోయి దాని చుట్టూ స్వెల్లింగ్ వచ్చేసి నీళ్ళ బుడగల్లాగా ఉబ్బిపోవడము అంగం చుట్టూ, దాన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. ఇది ఎమర్జెన్సీ కండిషను. దీన్ని మనం తీసేసి మళ్ళీ సర్కంసిషన్ సర్జరీ చేసుకోవాలి. ఇంకొంతమందికి ఈ స్కిన్ ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో టైట్గా అయిపోవడము, కింద మనకు అటాచ్మెంట్ ఉంటుంది, దాన్ని మనం ఫ్రెన్యులం అంటాం అన్నట్టు. ఈ ఫ్రెన్యులం బ్లీడ్ అవ్వడము, కొన్నిసార్లు ఇంటర్కోర్స్ చేసినప్పుడు కలిసినప్పుడు బ్లీడ్ అయిపోతుంటుంది, విపరీతమైన బ్లీడ్ అవుతుంటుంది. ఆ బ్లీడ్ మనం సూచరేసే వరకు ఆగదన్నట్టు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెళ్ళికి ముందు చేసుకోవడం వల్ల మనకు తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉంటాయి. సో ఇవే కాకుండా ఈ బెలనైటిస్ కావచ్చు, లేకుంటే కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొన్ని చాలామందికి సార్ నాకు మొన్నటి వరకు పోతుండే ఈ 2 days నుంచే పోవట్లేదు, గట్టిగా అయిపోతుంది, అసలు పెయిన్ వస్తుంది వెనక్కి అంటుంటే అంత ఈజీగా పోవట్లేదు. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వలన, ఎస్టీడీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వలన, ఇట్లాంటి దానివలన మనకు ఆ ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో ఇన్ఫ్లమేషన్ అవ్వడం వలన, ఇన్ఫెక్షన్ అవ్వడం వలన కట్ అయిపోవడము, అల్సర్స్ అవుతుంటాయి ఒకసారి. అండ్ అంగం ముందర ఉన్న గ్లాన్స్ అంటాం, దాని మీద చిన్న చిన్న పుండ్లు అవ్వడము, ఇవన్నీ ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఎస్టీడీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఇవన్నిటికీ మనము ఒకటే సొల్యూషన్ ఏమవుతుందంటే సర్కంసిషన్, సుంతి ఆపరేషన్. సో ఈ సుంతి ఆపరేషన్ని మనం స్టేప్లర్ ద్వారా చేసుకోవడం వల్ల ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి బ్లీడింగ్ కానీ, పథ్యం కానీ, లేకపోతే అంటే ఇంట్లోనే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇట్లాంటివి ఏవి లేకుండా మనం వితిన్ ½ an hourలో డిశ్చార్జ్ చేసేసుకుంటే నెక్స్ట్ డే నుంచి మనం ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ అవ్వకుండా మంచిగా సోప్ వాటర్తో డైలీ కడుక్కోవాలి, మనం ఎట్లయితే వాష్ చేసుకుంటామో. అండ్ రెండవది ఎరెక్షన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక 10-15 రోజులు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఏమైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఎలా అవాయిడ్ చేయాలి అంటే మనం లేవడము 3 o'clock 4 o'clock అట్లా లేవడము అట్లాంటివి చేసుకోవాలి.
అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 month వరకు మనం ఇంటర్కోర్స్ చేయడానికి రాదు, కలవద్దు అన్నట్టు. సో ఈ 3 ప్రికాషన్ తీసుకుంటే ఆ రింగ్ మంచిగా పడిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లో 100లో ఒక 5 మంది 6 మంది పెళ్ళి 10 రోజులు ఉంది సార్, నాకు ఇప్పుడే ఈ ప్రాబ్లం అయింది, మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన, నాకు ఇమ్మీడియట్గా సొల్యూషన్ అంటే ఆ 10 రోజుల సొల్యూషన్ మనం సర్జరీ చేయగలం, కానీ ఇంటర్కోర్స్ చేయడానికి 1 month టైం పడుతుంది. కాబట్టి ఇట్లాంటి హడావిడి కాకుండా మనం ముందు జాగ్రత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ యంగ్స్టర్స్ 20-25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు పెన్నియల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మొహమాటం పడకుండా, ఎందుకంటే ఫ్యూచర్ అంతా మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మొహమాటం పడకుండా నా వీడియో చూసి ఇటువంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. దానికి మనం సర్కంసిషన్ చేయడం వలన సింపుల్ సర్జరీ, ఇది ఒకప్పట్లాగా కాంప్లికేటెడ్ కాదు, ఒకప్పట్లాగా పెద్ద సర్జరీ కాదు, ఒకప్పట్లాగా నడుముకు మత్తిచ్చి ఒకరోజు హాస్పిటల్లో ఉండాలి, 10 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఏవి లేవు. ఇప్పుడు చాలా సింప్లిఫైగా మనము 1/2 hourలో డిశ్చార్జ్ చేస్తున్నాము అండ్ వితిన్ 10 daysలో ఆ రింగ్ పడిపోతుంది. కాబట్టి 1 dayలోనే మనము యథావిధిగా వర్క్స్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది సో సింపుల్ అయిపోయింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. మనము సర్కంసిషన్ చేయడం వల్ల దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.